జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రాష్ట్ర మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ జగిత్యాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది. రైతులకు రైతు భరోసా ఎక్కడికి పోయింది, అలాగే బీసీల డిక్లరేషన్ సంబంధించి కూడా క్లారిటీ లేదనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీంతోపాటు రైతులకు 15,000 రూపాయల భరోసా ఇస్తా అని చెప్పారు. కానీ ఆ భరోసాను ఇప్పుడు తూట్లు పొడిచారు. 2 లక్షల రూపాయల 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని కూడా తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 420 హామీస్ ఇచ్చి 420 లాగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ విద్యాసాగర్ రావు, అలాగే జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి, పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా కూడా వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోవడము, అలాగే సైలెన్సర్లు బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లు కూడా పర్మిషన్ లేని సైలెన్సర్లు ఉండడం లాంటి అంశాలపైన ఇవాళ మొత్తం పూర్తిగా కూడా పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు 319 వాహనాలను అయితే పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ ఎక్కడైనా కూడా ఇల్లీగల్గా వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా కూడా, నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా, అలాగే బుల్లెట్ వాహనాలకు అధునాతనమైనటువంటి పర్మిషన్ లేనటువంటి సైలెన్సర్లు వాడినా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని సందర్భంగా హెచ్చరించారు. వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ సైలెన్సర్లు తీసేసి నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్లు వేయించి, అలాగే సైలెన్సర్లు కూడా తొలగించడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.